నేను కూడా అదే నిన్ను నిన్న నీనే నిన్న నిన్న నన్న నీన నానేనా నిన్ను నీ ప్రేమ పుడితే మన మనసులు ఇరిగిపోతుంది. వీడు పనికిరాని పుచ్చంకయ్యా. అది నాకేం తెలుసు, నేనేం చెప్తాను. ఏనాపోతే నీకు స్టేషన్ లో చెప్పకూడే గతి. మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకుల మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోతుంది. వీడిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. అధికారంలోకి వచ్చుంటే ఇది జరిగేదా? అరే 20 రోజులుగా నరకం చూస్తున్నారా? త్వరలో తెలుస్తాయి మనకు, అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో. అది చెప్పగలను కానీ నువ్వెవరిని ప్రేమిస్తున్నావు నేనే చెప్తాను. అదే కానిస్తున్నాను నేను కూడా అదే పని మీద ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం నువ్వెవరిని ప్రేమిస్తున్నావు నాకేం తెలుసు చెప్పు. లేకపోతే ఇంకో దగ్గర ఇంకోటి ఇలా చేస్తున్నాడు చెప్పేవాడు చేసేవాడు ఉండడా చెప్పు. అసలు ఏంట్రా మీ ఇద్దరి మధ్య గొడవ? జగన్మోహన్ రెడ్డి గారి క్వార్టరీ సరే పోనీ ఎవరో ఏమన్నారు అనేటువంటి పక్కన పెడదాం. మళ్ళీ అవకాశం ఇస్తారు ప్రజలు. ఎలా కనపడుతున్నారా నీ ముఖానికి? నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తున్నాను. ఓహో, నువ్వు నేను ఓపెన్ హార్ట్ పెట్టుకున్నాను. బ్రోకర్ రా. చంద్రబాబు నాయుడు పక్కన క్వార్టరీ లేదా? దీన్ని కూడా అరెస్ట్ చేయండి సార్. ఎవరు మాట్లాడాలి? నిన్నెవరు లోపల అనిచ్చారు? బయటికి పోదా, వెళ్ళు బయటికి వెళ్ళి. రాత్రిపూట పగలు వస్తుంది, పగలిపోతే రాత్రి వస్తుంది. చెప్పింది చెయ్యకపోతే పైకే పోతాం. అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో, ఎవరి మనసు దేనికి ఇరిగిపోయిందో అనే అంతకంట ఇదిగా మాట్లాడతారని అనుకోవడం మన అమాయకత్వం అంతే. అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకూడదు. సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు. మీకు ఇప్పటికే సమయం 9 నెలలకే కంప్లీట్ అయిపోయింది. ఎవరు నువ్వు? సారీ, మనందరం కూడా చూస్తా ఉన్నాం, ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్ చూస్తుంటాడు రా వీడు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. ఇదేమి చంద్రబాబు గారిది, లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ జాగీర్ కాదు. ఈరోజు మోసం చేసి ప్రజలందరినీ కూడా మోసం చేసి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఈ పరిస్థితులన్నింటినీ కూడా లేవనెత్తేవారా అనేటువంటిది ఒకసారి మనం మనసాక్షిని అడుక్కోవాలి. తెగ నచ్చేసావరా, ఇలాగే మెయింటైన్ చేయి. మీద ప్రేమ పుడితేనే మనసు ఇరిగిపోవాలి. మరి వద్దు బాబు వద్దు. అదే మాకు తెలియాలి, నువ్వు ఆయన అడగాలి, నేనే చెప్తాను. అరే ఇటు భోజనం పెట్టి పంపించండి. మాట్లాడుంటే బాగుండేది. సరే ఇంకా పార్టీ నుంచి రాజీనామా, అదే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. సరే నేను అవన్నీ నా నిర్ణయం కాదు కదా. ఇదిగా మాట్లాడతారనుకోవడం మా అమాయకత్వం, మీ అమాయకత్వం. బాత్రూమ్ లోకి వెళ్ళి యాసిడ్ తాగి చావడం బెటర్. ఆ స్థాయిలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాం కదా. గీటర్ ఏదన్నా ఉందంటే మరి ఆయనే క్వార్టరీ, ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి క్వార్టరీ పోయినట్టు లెక్క, నా లెక్క ప్రకారం. కోటరు ఆఫ్ ఇది. ఆయన అభిప్రాయం ప్రకారం క్వార్టరీ ఉందనుకుంటే ఆయనే క్వార్టరీ. గాడిది మాత్రం సార్ మందు తాగే వాళ్ళకి, ఎక్కువగా మందు తాగే అల్లరి చేసే వాళ్ళకి ఆయనే ప్రధాన సలహాదారుడు, ఆయనే క్వార్టరీ. ఇది వచ్చేసి 140, వచ్చేసి 270. క్వార్టరీ ఉందన్నాడా? ఆయనే క్వార్టరీ వెళ్ళిపోయాడు, ఇబ్బంది లేదు. ఓన్లీ ఇది కోటర్ ఆఫ్ మాత్రమే. ఇలా ఫుల్ 660. నాకు తెలిసి క్వార్టరీ ఏమీ లేదు. నాకు బిస్లెట్ సోడాలు 2 పట్టరా. వెళ్ళిపోయిందో బుర్ర చాటమే పని ఇంకేముంటది. ఎక్కడ మొదలు పెట్టావు దుకాణం? బాగుందిరా. ఇదిగో అసలు జనం మందులో ఉన్నారు, మొహం పగల కొడతారు. ఆయన బయటికి వెళ్ళిపోయాడయ్యా. ఏంటన్నా ఆయనకి అదేం పెద్ద అతీతం కాదు, ఆయనైనా సరే. ఇప్పుడేంట్రా ముందు ఉంటా చూడు. ఏదన్నా క్వార్టరీ గేటరీ ఉందంటే ఆయనే క్వార్టరీ, ఇంకెవరు లేరు. ఒరే సదాసి నుంచి బయటికి పోయాడు. బయటికి పోయిన తర్వాత ఇక పార్టీ మీద అవాకులు చవాకులు. ఎమ్మెల్యేలు కావాలా, ఎంపీలు కావాలా, ప్రతిపక్షం కావాలా, అధికార పక్షం కావాలా? మరి ఆయన మాట్లాడుతారంటే నేను ఏం చెప్తాను? ఇప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు 100 మంది మాట్లాడతారు. డైరెక్ట్ గా బొందలగడ్డే. స్వామి మేము బలహీనంగా ఉన్నామని అనుకుంటున్నారు. 11 సీట్లు ప్రతి వాడు మాట్లాడుతున్నాడు. నేను చాలా పేద విద్యార్థిని సార్, చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారికి లెఫ్ట్ చెవిలోను, రైట్ చెవులోను ఆయనే సలహాలు ఇచ్చేవాడు. ఈ పని ఏ రోడ్డు మీద చేసుకుని బట్టలు బాటా సోరం పెట్టివ్వండి. ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ పార్టీ మీద బురదల్లే కార్యక్రమాలు చేస్తున్నాడు. అది ఆయనకి మంచిది కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. పొడిస్తే హాస్పిటల్ ఖర్చు 1,00,000 అవుద్ది. అది బలంగా ఉన్నప్పుడు మాట్లాడలేదే. ఏంటన్నా మన జాతకం ఇలా ఏడ్చింది? నాకు తెలుసు. సరే ఆ క్వార్టరీల గురించి ఊరూరా తిరుగుతూ కేవలం అధికారం కోసం మాయ మాటలు చెప్తూ మాకు
చెప్పు ఏంటిలా వచ్చావు? జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి, పోలీసులను టార్గెట్ చేశారు, ఏం చేయాలో తెలియట్లేదు. ఉద్యోగం ఇప్పించలేకపోతే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తా అన్నాడు. ఏం జరుగుతుంది రేడా? దాని మీద ప్రతిపక్ష నాయకుడిగా జగన్ అన్న నమ్ముతున్నారు కానీ నేనెంత ఎదవనో నాకే తెలియదు. ఎప్పటికీ ఫలించదనేది కూడా ఆయనకి హెచ్చరిక చేస్తాం. చట్నీ బదులు విషం పెట్టి చంపేస్తాను నా కొడక. అయ్యా ఈ లోకేష్ నిన్ను లోపలేసినట్టు సాక్ష్యం ఉంటే కదరా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి కూడా ఆ గతి ఈ ఎక్స్ట్రా వాళ్ళేరా బయటికి వెళ్లకుండా ఇక్కడే పడి ఏడుస్తున్నావు. అది కేవలం చంద్రబాబుకే కాదు, ప్రపంచంలో ఎంతో మందిని కళ్ళతో చూసాం. 5 ఏళ్లు భరించాల్సిందే. కాబట్టి ఎంతటి వాడైనా ఎంతటి నియంతైనా తెలుసులేరా? ఎలా చూస్తారు? మమ్మల్ని కూడా మోసం చేశాడు. పిచ్చోడా. మా మోసం గురించి కూడా నువ్వు ఒక్కసారి గొంతెత్తమని చెప్పని వల్ల మీరు సిగ్గుపడాలి. నువ్వు కనబడితే మాత్రం వదిలేట్లేడు. సిటీ అంతా నీ పోస్టులు అంటించేసారు. స్కూల్ మీద